4,000 కోట్ల ఐడిపిఎల్ భూములు కృష్ణార్పణమట. ఎంత? 4,000 కోట్లు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులపైన ఆరోపణలు. కృష్ణారావు అవినీతిని ఆధారాలతో బయటపెడతా, నాపైన వ్యక్తిగత ఆరోపణలు ఆయన అసహనానికి నిదర్శనం, ఆయన ఆరోపణలకు ఆధారాలతో సమాధానమిస్తా, జాగృతి అధ్యక్షురాలు కవిత. అబ్బా, ఎంత మంచి పరిణామం తెలంగాణ రాష్ట్రానికి. ఈయనదేమో ఆమె పెడుతుంది, ఆమెదేమో ఈయన పెడుతున్నాడు, ఒకరిదొకరు బయట పెట్టుకుంటున్నారు. ఈ ఈ ఈ సిచ్యువేషన్ మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం? వీళ్ళు భూములు మింగిర్రా నాయన, మొత్తం దొంగలు తయారయ్యారు, మొత్తం 1,000 కోట్ల భూముల మీద పడ్డారని ఎప్పటి నుంచి చెప్తున్నాం? దాదాపు 5-6 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే 2023 నుంచి 23కు బిఫోర్ 5 ఏళ్ళు, 2018-19 నుంచి మనం వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇగో పలానా ప్లేస్లో పలానా వ్యవహారాలు చేస్తున్నారు వీళ్ళు, మొత్తం దోపిడీదారులు, వీళ్ళంతా బందిపోటు మాఫియా కంటే భయంకరం అని ఇప్పుడు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఇది తెలంగాణకి శుభ పరిణామం. దీన్ని రేవంత్ రెడ్డి ఏం చేయాలా? దాన్ని వాళ్ళ చేత కక్కించి అది ప్రభుత్వ ఖాతాలో కలపాలి. కక్కింది నాకొద్దు, జరుగుతున్నది అదే ఇయ్యాల. కక్కింది నాకకుండా కక్కించి ప్రభుత్వ ఖజానాలో ఆ డబ్బులని జమ చేయాలి, ఆ భూములను జమ చేయాలి. కానీ ఆ ప్రయత్నం జరుగుతలేదు. తెలంగాణలో ధరణి యాప్ వచ్చిన తర్వాత, ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత దాదాపుగా 25 లక్షల ఎకరాల భూమి లేకుండా పోయింది. ఇప్పుడు కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టిరు, కవిత భూమి కబ్జా, ఇగో ఇది ఆమె మొగుడు ఇద్దరు కలిసి ఇగో ఈ భూమి కబ్జా పెట్టిరని, ఇగో ఇదే భాషలో ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. చాలా అగ్రెసివ్ ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన. ఇప్పుడు మరి కవిత కూడా పెట్టాలి ఆయనదేమన్నా ఉంటే. తనకు అడ్డొస్తే టిప్పర్తో తొక్కించేస్తానంటూ ఎమ్మెల్యే బెదిరించాడని ఉద్యోగుల ఆవేదన. ఐడిపిఎల్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 902 ఎకరాల్లో ఇప్పటికే 150 ఎకరాలు స్వాహా అయింది. ఎన్ని ఫిర్యాదులు చేసినా కదలని అధికారులు, ఇంత జరుగుతున్నా పట్టించుకొని కేంద్రం, ఆక్రమణల పాలవుతున్న ఖరీదైన భూములపైన ప్రత్యేక కథనం. రాజధాని హైదరాబాద్ దేశానికే ఫార్మా క్యాపిటల్గా ఎదగడానికి మూలమైన ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ భూములు కబ్జాకు గురవుతున్నాయి. విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఔషధ పరిశ్రమకు ఊతమిచ్చే ఉద్దేశంతో కేంద్రం ఏర్పాటు చేసిన పరిశ్రమకు రాష్ట్ర సర్కారు ఇచ్చిన భూములను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులు కలిసి స్వాహా చేస్తున్నారని ఆ సంస్థ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పేదలను ముందు పెట్టి ఆ భూములను ఆక్రమించి విక్రయిస్తున్నారని, రియల్టర్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అయ్యా, ఐడిపిఎల్ భూములు కబ్జాకు గురవుతున్నాయి, వాటిని కాపాడండి అంటూ రెవెన్యూ అధికారుల నుంచి కలెక్టర్ దాకా, స్థానిక పోలీసుల నుంచి డీజీపీ దాకా, ఎంతోమందికి సంస్థ ఉద్యోగుల నుంచి కేంద్ర అధికారుల దాకా ఎన్నో ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోతున్నారు. విషయం ఏంటంటే, ఈ ఆంధ్రజ్యోతిలో కూడా వాళ్ళు ట్రాన్స్పరెంట్గా నేను వార్తలు రాస్తారని నేను అనుకుంటలేను. ఎందుకంటే వీళ్ళు గతంలో చాలా రాసి ఒకరోజుతోనే అయిపోతుంది ఆ వార్త. మరి ఇప్పుడు ఇది కవితకు అనుకూలంగా రాయడానికి ఏమైనా ప్రయత్నం జరిగిందా అన్నది కూడా తెలియదు. రేపు పొద్దున మళ్ళీ మాధవరం కృష్ణారావు మళ్ళీ ఏమన్నా ఇది ఇట్లా రాయంటే అట్లా కూడా రాస్తారు. వెస్టర్న్ రంజిత్ రెడ్డి మీద మనం ఇంకా ఫైట్ చేస్తున్నాము. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ ఈయన ఒకరోజు వార్త రాసిన కథం అయిపోయింది. అది మరి ఏమైంది లోపల అట్లాంటివి ఎన్నో. 1961లో కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఏర్పడిన ఐడిపిఎల్కు మూసాపేట్, బాలానగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ మండలాల్లో భూములు ఉన్నాయట. మొత్తం లేపావతల పడేసారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కూకట్పల్లి నియోజకవర్గం అంటేనే కబ్జాలకి ఇది. ఇటు మూసాపేట్ టు హైటెక్ సిటీ వెళ్ళే దారి చూడండి, మొత్తం కబ్జానే. వాడు శాస్ ఇన్ఫ్రా అని ఇంకోడు ఇంకా రకరకాలుగా. ఈ పరిధిలో 902 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. తర్వాత కాలక్రమంలో ఆ పరిశ్రమ మూతపడ్డది. నగరం విస్తరించే క్రమంలో ఐడిపిఎల్ భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆ భూములపైన ఎమ్మెల్యే కన్నుబడిందని, ఆయనకు మరికొందరు బడాబాబులు, చోటామోటా నేతలు తోడై ఎవరికి దొరికిన భూమిని వారు కబ్జా చేసి నకిలీ పత్రాలతో అమ్మేసినట్టుగా తెలుస్తోంది. ఇలా ఇప్పటికే 150 ఎకరాలు కబ్జాకు గురై చేతులు మారినట్టుగా సమాచారం. వాటి విలువ దాదాపుగా 4,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఈ దందాలో ఐడిపిఎల్కు చెందిన కొంతమంది ఉన్నతోద్యోగుల పాత్ర కూడా ఉందని సమాచారం. మరి ఇప్పుడు కవిత భర్త పేరు మీద ఉన్నది కూడా కబ్జా అంటుండే కదా కృష్ణారావు. మరి దాని సంగతి ఏంది? రాసిండా? రాయలే. అసలు ఒకసారి ఈయన ఎమ్మెల్యేకే ఫోన్ చేస్తే అయిపోదు, ఉండాలన్న దగ్గర. నేను మొన్న ఇంటర్వ్యూ అడిగినా, చూద్దాం కవిత ఏమైనా మాట్లాడితే అప్పుడు ఆలోచిద్దాం అనే ఆన్సర్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఒక్కసారి ఫోన్ చేద్దాం.
నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం. లైవ్ లో ఉన్నారు మీరు. మీ గురించి ఒక వార్త వచ్చింది ఆంధ్రజ్యోతి పేపర్లో, బ్యానర్ ఐటమ్. అవును సార్, అవును సార్. అదే దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా? మీరే మొత్తం భూములు కబ్జా పెట్టిరు అన్నది ఆ వార్త కథనం కనబడుతున్నది. సార్ ఒకటి మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ పొన్న చెప్తా. మళ్ళీ ఒక ఇంచి జాగా కబ్జా పెట్టాను, ఈ రోజు నేర్పించినా రేపు నేర్పించినా మీరు ఏ శిక్షకైనా ఇది రెడీ. ఓకే, మొత్తం ఏ శిక్ష గజం జాగా చూశాను, ఆంధ్రజ్యోతి చూశాను. నేను ఆంధ్రజ్యోతి వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళు అందరూ మాట్లాడతాను. నా ఈజీ కబ్జా ఇది కాదు, ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే. అంటే మీ పేరు మీద లేకపోవచ్చు, వేరే వాళ్ళ పేర్ల మీద ఏమన్నా మీకు సంబంధించిన వాళ్ళు ఏమన్నా ఆ 150 ఎకరాలు నేను ఏమంటున్నా, నా పేరు మీద కానీ, నా బంధువుల పేరు మీద కానీ, నా కొడుకు పేరు మీద కానీ, ఎవరి పేరు మీద వచ్చినా నేను బాధ్యత రేపు జైలు వేసేది. అంత క్లారిటీ మీకు ఇస్తున్నారు. కానీ ఒకటి నేను రిక్వెస్ట్ చెప్పేది, లైవ్ లోనే ఉన్నా కాబట్టి, ఐడిపిఎల్ సంబంధించిన ల్యాండ్ మీరు సర్వే చేయగలిగితే ఎవరెవరు దొంగలు బయటకు వస్తారో అందరు బయటకు వస్తారో అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నా పేరు మీద ఎవరు వ్యక్తిగతంగా రాపేయడం వల్ల వాళ్ళకి లాభం ఒక రోజు 2 రోజులు ముడుస్తుండొచ్చు, కానీ ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఐడిపిఎల్ ఫ్యాక్టరీ న్యాయం జరుగుతుంది. మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు అడ్డుకునే ప్రయత్నం ఎందుకు జరగలేదు సార్? అడ్డుగుల్లో 100 సార్లు రాశాం మీకు. అంటే మీరు రండి, నేను పేపర్ చూపెడతా. నేను 9 ఏళ్ల నుంచి దాని లెటర్ పెడుతున్నా, సర్వే చేయమన్నా, కబ్జాలు లెటర్ పెట్టినా, కోర్టుకి వెళ్ళినా, సర్వే చేయమన్నా నేను ఎవరైనా వస్తే ఇస్తా. ఇప్పుడు వాళ్ళు అడగనప్పుడు నేను ఏం చెప్పాలి? మేమే వస్తాం. కలెక్టర్ గారి దగ్గర లెటర్ ఇచ్చింది, నేను కోర్టులు వేసిన, బిల్లు వేసిన. నిన్న మొన్న ఒక 10 రోజుల కింద కూడా మీరు ల్యాండ్ ఇట్లా కట్ చేయండి చెప్పింది నేను. ఇప్పుడు మీ భాగవతం మొత్తం బయట పెడతారట కదా కవిత గారు, నిన్న మాట్లాడినట్టున్నారు ఆవిడ. అన్నయ్య ఒకటి వింటారా? ఏదైతే ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ రాసిందో అది నిజాయితీగా సర్వే చేయమనండి, ఎవరు భాగవతాలు బయట పడతాయి అనేది మీరే నిర్ధారిస్తారు. మీరు యాంకర్ గా, విలేకర్ గా మీరే తెలుస్తారు. కావాలి కలిసింది అది రాష్ట్రం సంతోషపడ్డాను, ఎందుకంటే ఇప్పుడన్నా బయట పడుతుంది. ఓకే, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. సో నాకేం సంబంధం లేదు, మా వాళ్ళు ఎవరు లేదు, ఎవరి పేరు మీద ఉన్నా మీరు మొత్తం డేటా అంతా తీయండి, సర్వే చేయండి అంటున్నారు. తక్షణమే దీని మీద ఒక ఎంక్వైరీ జరగాలి. ఈ వెనకాల ఉన్న కల్ప్రిట్స్ ఎవరెవరో దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు కేంద్రం ఆధీనంలో ఉన్న భూములు కిషన్ రెడ్డి ఏం చేస్తుండండి? కిషన్ రెడ్డి ఏం చేస్తుండు? మాట్లాడు. ఆయన కూడా ఈ తాను ముక్కనే, ఇదే బ్యాచ్. అది కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముగ్గురు కలిసి మొత్తం ఆ కేంద్రం ఆధీనంలో ఉన్న భూములు మొత్తం లేపేసారు. ఇట్లా ఎన్ని ఈ చుట్టుపక్కల జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న భూములను లేపింది? 1000 ఎకరాల భూములు లేపేసారు. నేను అనుకోవడం దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కలనే, నియర్ బై హైదరాబాద్ ఆనుకొని ఉన్న భూములే దాదాపుగా 2-3 లక్షల ఎకరాలు లేపుంటారు. డౌటే లేదన్న. లక్షల కోట్ల భూములు లేపే, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న భూములు లేపేసి ఇట్లాంటివి. ఇక్కడ ఉంది చూడండి. కూకట్పల్లి సర్వే నెంబర్ 376లో 16 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారని తెలుపుతూ ఐడిపిఎల్ ఉద్యోగులు 2021 డిసెంబర్ 16వ తేదీన బాలనగర్ సిఐకి లేఖ రాశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. 2021 డిసెంబర్ 20వ తేదీన ఇవే అంశాలతో జిల్లా కలెక్టర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా లేఖ రాశారు. ఇప్పుడు ఏం చేసిన కిషన్ రెడ్డికి ఏం పోయింది? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? కేంద్రం కదా. అంతా ఒకటే. ఇది విషయం ఏంటంటే, ఇది మంచి పరిణామము. దీని మీద సర్వే జరగాల. దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి భూముల్లో లాక్కోవాలి. కృష్ణారావు అవినీతిని బయటపెడతా, నాపై వ్యక్తిగత ఆరోపణలు, ఆయనలోని ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం, ఆరోపణలకు ఆధారాలతో సమానం ఇస్తా. ఇవన్నీ కాదు. మీ భర్త పేరు మీద భూమి ఉందా లేదా? సింపుల్, ఒకటే క్వశ్చన్. మీరేమీ తక్కువ కాదమ్మా, మాకు తెలుసు. బౌన్సరు భూమి అనగానే భూమి, బ్లూ షీటు, బౌన్సరు, మీకు తెలిసింది కదా ఒకటే. ఇట్లా చాలా భూములు కబ్జాలు పెట్టిరు. మీరు కూడా మీ అన్న లెక్కనే చాలా భూములు కబ్జా పెట్టే పెద్ద ఎత్తున సంపాదించుకున్నారు మీరు. డౌట్ ఏముంది? ఇవాళ మీరు ఒక పార్టీ పెట్టే స్థాయికి ఎట్లొచ్చిర్రు? రబ్బర్ చెప్పులు, స్లిప్పర్స్ దగ్గర నుంచి ఇవాళ పార్టీ పెట్టే స్థాయికి ఎట్లా దిగిరి మీరు? ఏం కష్టం చేసిరు మీరు? బ్యూటీ పార్లర్తోని
పార్టీ పెట్టే స్థాయికి ఎదిగిరా? ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఆ ఇండ్లు ఎట్లా వచ్చినాయి? ఆ ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి? ఇక మీరు ఎవరు పెట్టరు కానీ మేమే పెట్టాలి, బయట పెడతాం.